గోపిచంద్ గారు మీరు చాలా కీలకమైన విషయాన్ని చేశారు. చాలా పుడుతున్న పిల్లల్లో దాదాపు 1,500-2,00,000 మంది ఇయర్లీ అండి ఇది? అవును. ఇయర్లీ. ఇయర్లీ. ఇందులో 80% మంది మామూలుగానే చనిపోతున్నారు. 20% మందికి మాత్రమే మనం చికిత్స అందిస్తున్నాం ఆ! అంటున్నారు. ఎందుకనంటే జన్యుపరమైన లోపాలున్నాయా? లేపోతే వాళ్ళకేమైనా న్యూట్రిషన్ ప్రాబ్లమ్ ఉందా? లేతే ఆ డెలివరీకి సంబంధించిన ఇష్యూస్‌లోనేమైనా అవుతుందా? ఎందుకు ఇంత పెద్ద ఎత్తున ప్రాబ్లమ్స్ వస్తున్నాయి? ఎక్కువ మందికి ఈ కారణం అనేది తెలీదండి. బట్ జనరల్‌గా వచ్చే కారణాలేంటంటే ఫస్ట్ 3 మంత్స్ ప్రెగ్నెన్సీలో రుబెల్లా అని వైరస్ ఉంటుంది. అటువంటి రుబెల్లా వైరస్ సోకిన వాళ్ళకి బిడ్డల్లో కంజెనిటల్ అంటే పుట్టుకతో వచ్చే అబ్నార్మాలిటీస్ ఉండొచ్చు ఒకటి. తర్వాత క్రౌడెడ్ కండిషన్స్ మనకి హైజీన్ గాని, న్యూట్రిషన్ గాని క్రౌడెడ్ ప్లేస్‌లో పుట్టే వాళ్ళకి ఆ రకమైన ఇబ్బందులొచ్చే అవకాశం చాలా ఎక్కువుంటది. బికాజ్ ఆఫ్ డెఫిషియన్సీస్ ఆఫ్ ఎసెన్షియల్ మినరల్స్ కానీ, హ్మ్. వైటమిన్స్ కానీ, ప్రోటీన్స్ కానీ వాటి వల్ల మదర్‌లో ఉండే ప్రాబ్లమ్స్ ఇవన్నీ. దానివల్ల పిల్లలు పుట్టరు. మనకి ఇంకా ఈ మేనరికాలు చేసుకునే అలవాటు పోలేదు. ఓకే. కొన్ని కొన్ని ఉన్నాయి. క చాలా చోట్ల ఉన్నాయి మన మన కల్చర్స్‌లో. కల్చర్‌లో అది బాగా ఇంటిగ్రేటెడ్. ఇప్పుడు బాగా ఎడ్యుకేట్ అయిన వాళ్ళకి తెలుసు. అదర్‌వైజ్ అదే పరిస్థితిలో ఉంటున్నాం. దానివల్ల కూడా ఎక్కువ శాతం ఈ కంజెనిటల్ అబ్నార్మాలిటీస్ రావడానికి అవకాశం ఉంటుంది. అంటే అమ్మ కడుపులో ఉండగానే దీన్ని ఐడెంటిఫై చేసే అవకాశం లేదండి? అంటే ఉంది. బయటికొచ్చిన తర్వాత మనం ఉంది. చూస్తున్నాం. 18 వీక్స్ టు 20 వీక్స్ ప్రెగ్నెన్సీ టైమ్‌లో ఇప్పుడు ప్రీనేటల్ చెకప్ అని చేస్తున్నాం. అంటే ఎకోలో బేబీకి 4 గదులున్నాయా? 2 గదులున్నాయా? ఒక గది ఉందా? లేకపోతే మేజర్ రక్తనాళాలు 2 ఉన్నాయా? మేజర్ డిఫెక్ట్స్ ఏవైనా గాని మనం తెలుసుకోవచ్చు ఇప్పుడు. ఓకే. కానీ ఎంతమందికి ఆ అవకాశం ఉంది? కరెక్టే. ఇవాళ అవేర్‌నెస్ క్రియేట్ చేయకపోతే బిలో 2 టైర్ టౌన్స్ ఈ అవగాహన లేదు. హ్మ్. అంతెందుకండి ఇవాళ మనం ఆపరేషన్‌లు, హార్ట్ సర్జరీకి బైపాస్‌లు చేస్తున్నాము. వన్ ఆఫ్ ద లార్జెస్ట్ వాల్యూమ్ చేసే సెంటర్ మనకి. ఎవ్రీ డే ఇవాళ ఎడ్యుకేటెడ్, అన్‌ఎడ్యుకేటెడ్ అనుకున్న వాళ్ళొచ్చి కూర్చొని, "సార్ మాకసలు ఏమి సింప్టమ్స్ లేవు సార్. ఎందుకొచ్చింది ఇది?" అని అడుగుతారు. మనం ఎంతో ఇన్ఫర్మేషన్ మీ ద్వారా, మీ మాధ్యమాల ద్వారా పబ్లిక్ డొమైన్‌లో ఉంది. కరెక్టే. ఇది కాకుండా గూగుల్‌లో గాని, లేపోతే చాట్‌జీపీటీలో గాని, ఏఐలో గాని దీస్ ఆర్ ఐయామ్ టాకింగ్ అబౌట్ ఇది మంచి మంచి అవకాశం ఇది.